అల్పపీడన ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా కుండపోత వానలు పడుతున్నాయి. వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మరో 2-3 రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో ప్రభుత్వ యంత్రాంగం అలర్ట్ అయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింతగా బలపడింది. ఇది వాయుగుండంగా మారింది. ఆ ప్రభావంతో ఏపీలో చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశముందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. వాయుగుండం ప్రభావం నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్టును జారీ చేసింది. ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. విజయవాడలోని మొగల్రాజపురంలో ఇళ్లపై కొండ చర్యలు విరిగిపడ్డ ఘటనలో 4 మృతి చెందారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. 2-3 రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో అటు ప్రజలు, ఇటు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో పలు శాఖల అధికారులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తాగునీరు, ఆహారము కలుషితం కాకుండా దృష్టి పెట్టాలన్నారు. అవసరమైన సహాయక చర్యలకు ప్రభుత్వ సిబ్బంది సిద్ధంగా ఉండాలని చెప్పారు. మ్యాన్ హోల్, కరెంటు తీగలు తెగపడే ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు చంద్రబాబు. విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలని ఆదేశించారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం ప్రభావంతో యాంకరేజ్ పోర్టు నుంచి 2 రోజుల పాటు బియ్యం ఎగుమతులు నిలిపివేశారు పోర్టు అధికారులు. మత్స్యకారులు వేటను నిలిపివేయడంతో బోట్లు తీరానికే పరిమితమయ్యాయి. హనుమాన్ జంక్షన్, గన్నవరం మధ్య NH5 మీద మోకాలు లోతు నీళ్లు నిలిచిపోయాయి. జాతీయ రహదారిపైకి వరద నీరు చేరడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.